బెండకాయ పులుసు ఎందుకంత ఆలోచన. స్కూల్లో చిన్నప్పుడు ఇదే పాట పాడేవారండి మా ఫ్రెండ్స్ అందరూ. కానీ బెండకాయ పులుసును కూడా చాలా బాగా చేసుకోవచ్చని మా నాన్నమ్మ నాకు చెప్పింది. సో నాన్నమ్మ చెప్పిన చిట్కాని ఈ రోజు ఒకసారి ట్రై చేసేద్దాం. బెండకాయని కొంచెం పుల్ల బెల్లం వేస్తే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. సో ఈ రోజు నేను మన కిచెన్ లో బెండకాయ పుల్ల బెల్లం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యంగా కిచెన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చక్కగా క్లీన్ చేసుకున్నట్టు ఒక ప్యాన్ తీసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. దానికి తోడుగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరప ఉల్లిపాయల ముక్కల్ని వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకుందాం. చాలా వరకు ఇంట్లో బెండకాయ అనగానే అందరూ ఏముందులే అని అనుకుంటారు. కానీ తగిన రీతిలో కనుక వండుకున్నట్లయితే అమోఘం అనిపించే రుచి అయితే మాత్రం వస్తుందండి. ఈరోజు ఆ సింపుల్ ట్రిక్ని మనం వీడియోలో తెలుసుకుందాం. ఇలా కట్ చేసిన బెండకాయల్ని మనం తాలింపులో వేసుకొని కొంచెం ఉప్పు, దానికి తోడుగా కొంచెం పసుపు, అలాగే ఓ చిటికెడు కారం ఇలా వేసేసుకొని ఆ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం బెండకాయ ముక్కకి కూడా పట్టే విధంగా మొత్తం చక్కగా కలిపేసుకుందాం. ఈరోజు మార్కెట్లో బెండకాయల రేట్ అయితే కొంచెం తక్కువగానే ఉందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను ఉత్తరప్రదేశ్లో ఉంటున్నాను. ఉత్తరప్రదేశ్లో చాలా చిన్న కుగ్రామం అండి, బబీనా అని. ఇక్కడైతే బెండకాయల కాస్ట్ చాలా తక్కువగానే ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏ విధంగా కేజీ బెండకాయ రేట్ ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుందాం అండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అది మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికేలా చూసుకుందాం. ఈ విధంగా చేయటం వల్ల బెండకాయ ఉన్నటువంటి పసర వాసన అయితే ఏదైతే ఉందో అది పోతుందండి. ఆ పసర వాసన పోయినట్లయితే కూరకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్నటువంటి చింతపండు రసాన్ని మనం వేసేసుకుందామండి. నేను ఒకరు లేదా ఇద్దరికి సరిపడేటట్టుగా కూరని తయారు చేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి చింతపండు రసాన్ని తయారు చేసుకోండి. ఇలా మూత వేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత తగిన మోతాదులో కొంచెం బెల్లం వేసుకుందాం అండి. ప్రతి ఐటెంలో అందరూ వాడే ఇంగ్రీడియంట్స్ ఒకటైనా కూడా వాడే విధానం, వండే విధానం వేరువేరుగా ఉంటుందండి. అందుకే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ స్టైల్స్లో వస్తుంది. సో మనం ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఫాలో అయినట్లయితే బెండకాయ పులుసు అయితే మాత్రం అదిరిపోతుందండి. ఇలా చేసి చివరిలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. మనకైతే బెండకాయ పుల్ల బెల్లం అదిరిపోయే టేస్ట్ అయితే వచ్చేసింది. సో గాయస్, మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.